అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి శిక్షించాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎంపీడీఓ దళితుడైనందున విధి నిర్వహణ చెయ్యనీయకుండా అడ్డు అదుపు లేకుండా మేము ఏమి చేసినా అడిగేవారు లేరనే ధైర్యంతో దాడి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేసి శిక్షించే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. విధి నిర్వహణలోని అధికారిపై పిడిగుద్దులతో విరుచుకుపడిన ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు ప్రభుత్వం మారిన కడప జిల్లాలో నేటికి అధికారులు సామాన్యులపై దాడులు జరుపుతూ ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అహంకారానికి, ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించి అధికారి గొంతుపైనే కాలేసి తొక్కి నానా దుర్భాషలాడి పిడిగుద్దులతో విచక్షణారహితంగా దారుణంగా ప్రవర్తించిన వారందరినీ వదలవద్దని అన్నారు. గాలివీడు ఎంపీడీఓ పైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని, వారిపైన క్రిమినల్ కేసును నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు డిమాండ్. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం దళిత ఎంపీడీఓ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వారిపైన వెంటనే క్రిమినల్ కేసును నమోదు చేసి ముందు అధికారులపైన దాడి జరగకుండా వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని పోలీసు అధికారులకు మా తరపున తెలియజేస్తున్నాము. ఈ విషయం తెలిసిన వెంటనే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రిమ్స్కు వచ్చి వారిని పరామర్శించడం చాలా అభినందన విషయం. మరి ఇలాంటివి జరగకుండా డిప్యూటీ సీఎం గారు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చి వారిని కఠినమైన చర్యలు తీసుకోమని, ముందు వారికి బెయిల్ కూడా రాకుండా చేయాలని మా శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.